నేను వేదం 4 వేదాలుకి సంబంధించిన స్తోత్రాలు పారాయణం నేర్చుకుంటున్నాను. అలాగే వివరణ కూడాను. అయితే అది ఆన్లైన్ క్లాస్ జాయిన్ అవుతున్నాను రోజును. అయితే ఈరోజు రిహార్సల్ లాగా మమ్మల్ని చదివించడానికి పిలిచారు. వెళ్ళాను చూడండి. ఆయన గురించి ఆయన పరిచయం చేసుకుంటూ వివరణ చెప్తున్నారు. వేదం గురించి వివరణ, ఆయన పరిచయం చేసుకుని సమాజం గురించి అన్ని చెప్తున్నారు. విందాము, వినండి. ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పనిచేస్తాను. ఒక 60-70 పేటెంట్స్ దాకా ఫైల్ చేయడం జరిగింది. సో వివిధ దేశాలతో రకరకాలైనటువంటి టెక్నాలజీస్ వీటన్నిటి మీద వర్క్ చేస్తుంది. లాస్ట్ ఒక 25 years నుంచి వేదం నేర్పిస్తూ ఉన్నాను. ఇది నా యొక్క బ్యాక్గ్రౌండ్. సో ఈ ఇంట్రడక్షన్తో మన ఈరోజు ఈ బ్రహ్మోపాసన కార్యక్రమాన్ని అంతకుముందు ఉండినాయి, బట్ దాని హిస్టరీ మనం తెలుసుకుందాం. బట్ రీసెంట్ టైమ్స్లో 200 years క్రితము రాజా రామ్మోహన్ రాయ్ గారు కోల్కతాలో మొదలుపెట్టారు. ఆ తర్వాత ఆ 1828వ సంవత్సరం 200 సంవత్సరాలు ఆయన మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆల్ ఓవర్ వరల్డ్, ఎందుకంటే ఒకప్పుడు 200 సంవత్సరాల క్రితం అంటే ఇప్పుడు భారతదేశం నుంచి విడిపోయిన దేశాలు కూడా భారతదేశంలో అంతర్భాగంగానే ఉండేవి. ఇలా అన్ని ప్లేసెస్లో కలుపుకొని సుమారు 1000కి పైగా బ్రహ్మ మందిరాలు ఉండేవి. మీరు చూస్తున్నటువంటి ఇలాంటి మందిరాలు లాంటివి ఎన్ని ఉండేవి? 1000కి పైగా ఉండేవి. బట్ కాలక్రమంలో ఈ 200 సంవత్సరాల్లో కొంచెం తగ్గి ప్రస్తుతం ఒక 100 మందిరాలు అన్ని రాష్ట్రాల్లో కలిపి భారతదేశంలో, బంగ్లాదేశ్లో, ఇక్కడ ఈవెన్ పాకిస్తాన్లో వీటన్ని చోట్ల కూడా ఉన్నాయి. ఈ హైదరాబాద్ దక్కన్ బ్రహ్మ సమాజ్ లేదా హైదరాబాద్ దక్కన్ బ్రహ్మ మందిరం ఏదైతే ఉందో దీన్ని 1925వ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అంటే సుమారు ఈ మందిరాన్ని కట్టి 100 సంవత్సరాలు ఇయర్తో పూర్తయినాయి. 2025లో 100 years పూర్తయినాయి. అందుకనే ఈ సెంటనరీ సెలబ్రేషన్స్లో సందర్భంగా ఇలా మహావేద పారాయణ కార్యక్రమాన్ని, ఇలా ఒక పెద్ద కాన్ఫరెన్స్ని, వీటన్నింటినీ కూడా ఇయర్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఓకే అండి. సో ఇది ఈ బ్రహ్మ అందించడం లేదు, పఠాలు లేవు, ఏ రకమైన ధూపం లేదు, దీపాలు లేవు, పూజలు లేవు, కర్మకాండలు లేవు, అర్చకులు లేరు, దక్షిణలు లేవు, ప్రదక్షిణలు లేవు, ఏ రకమైనటువంటి నైవేద్యాలు ప్రసాదాలు కల్పించడం లేదు. మరి ఏంటి ఇది? అసలు మన హిందూ మతానికి సంబంధించినటువంటిదేనా, లేదా ఇదేమన్నా కొత్త పద్ధతి, కొత్త పుంట, లేకపోతే కొత్త ఒకడా? అసలు బ్రహ్మ సమాజ్ అంటే, బ్రహ్మ మందిరం అంటే, ఈ బ్రహ్మ మందిరాన్ని కొన్ని చోట్ల ఓం మందిరం అని కూడా అంటారు. ఓం మందిరం అని అంటారు. కొన్ని చోట్ల వేద మందిరం అని కూడా అనేవాడు అప్పుడు. ఓకే, అసలు బ్రహ్మ సమాజ్ అంటే ఏంటి, బ్రహ్మ మందిరం అంటే? మరి ఇవన్నీ లేకుండా ఇక్కడ భారతదేశాన్ని మొట్టమొదటిసారిగా నోబెల్ ప్రైజ్ తీసుకున్నారు. సో బ్రహ్మ చూసిన తర్వాత చదివిన దాన్ని మీనింగ్ ఇంప్లిమెంట్ చేయాలి కదా. అందులో భాగంగా భూతైకం అన్నదాన్ని ఫుడ్ ప్యాకెట్స్ అన్ని ప్రిపేర్ చేసి తీసుకోవడం జరిగింది. మేము కొంతమంది ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కోసము, ఈ ఫుడ్ డొనేట్ చేయడం కోసము చేసే మంచి ఈ బ్రహ్మ మందిరంలో ప్రతి వారం, ప్రతి ఆదివారం కూడా అన్నదానం సంఘ సంస్కరణలు అంటే బ్రహ్మ సమాజ్ అంటే ఎన్నో మంచి పనులకి, ఎన్నో సంఘ సంస్కరణలకి, అలానే ఎంతో మంది సంఘ సంస్కర్తలకి, శాస్త్రవేత్తలకి, తత్వవేత్తలకి, బహుముఖ ప్రజ్ఞాశాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గుర్తుపెట్టుకోండి. మీరు చూసేటటువంటి కందుకూరి వీరేశలింగం పంతులు కావచ్చు, రఘుపతి వెంకటరత్న నాయుడు గారు కావచ్చు, సర్ జగదీష్ చంద్రబోస్ ఒక గొప్ప శాస్త్రవేత్త, రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక గొప్ప తత్వవేత్త కవి, వీళ్ళందరూ కూడా ఈ బ్రహ్మ మందిరానికి, ఈ బ్రహ్మ సమాజానికి చెందినటువంటి వాడు. అంటే మనము ఎంతో గౌరవంతో పాడేటటువంటి మన జాతీయ గీతం కూడా ఈ బ్రహ్మ సమాజంలో, బ్రహ్మ మందిరంలో రెగ్యులర్గా పాడేటటువంటి ఒక బ్రహ్మ గీతం. అంటే మన
విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు బ్రహ్మ సమాజ్ కోసం, బ్రహ్మ సమాజ్లో రెగ్యులర్గా పాడడం కోసం రాసినటువంటి మన జాతీయ గీతం జనగణమన ఏదైతే ఉందో దాన్ని నేషనల్ యాంథమ్గా కూడా అందులో ఉన్నటువంటి మీనింగ్ చూసి పెట్టడం జరిగింది. సో ఇలాంటి ఎంతోమంది మీరు భారతదేశంలో పేరుకోదగినటువంటి ఏ సంఘ సంస్కృతిని తీసుకున్నా, ఒక గొప్ప సోషల్ రిఫార్మ్ని తీసుకున్నా ఖచ్చితంగా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఈ బ్రహ్మ సమాజ్తో, ఈ బ్రహ్మ మందిరంతో అనుబంధాన్ని కలిగి ఉన్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఫ్రీడమ్ స్ట్రగుల్లో కూడా చాలామంది ఈ బ్రహ్మ సమాజ్ నుంచి ఉన్నవాడే ఉన్నారు. వాళ్ళు మంచి పనులు చేయడమే కాకుండా వాళ్ళ తోటి వారితో కూడా ఈ మంచి పనులు చేయించారు. అంటే వాళ్ళ తోటి వారు కూడా ఈ మంచి పనులు చేసేటటువంటి విధంగా ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఎన్నో రకాలైనటువంటి కష్ట నష్టాలకు వచ్చి ధైర్యంగా మంచి పని చేయడం అనేటటువంటి ఒక అలవాటుగా, మంచి పని అనేటటువంటిది ఏదో మూడు బాగున్నప్పుడు వీలున్నప్పుడు చేయడం కాకుండా అది ఒక అలవాటుగా మారాలి. ఎలా అయితే మన శ్వాస తీసుకుంటున్నామో, 3 పూట్ల తింటున్నామో అలా మంచి పనులు చేయడం అనేటువంటిది మన అలవాటుగా మారాలి అనేటటువంటి విధంగా ఈ సంస్కరణలు, మంచి పనులు చేసేటటువంటి సంస్కరణలు వీళ్ళందరూ కూడా వాళ్ళ జీవిత కాలంలోనే చేయడం కాకుండా మనలాంటి తర్వాత కూడా చేసే విధంగా మనల్ని ఇన్స్పైర్ చేశారు. మంచి పనులు ఎలాంటివంటే చరిత్ర గతిని మార్చేటటువంటి అత్యంత గొప్పనైనటువంటి సంఘ సంస్కరణ. అంటే ఎలాంటివండి? అది అబాలిషన్ ఆఫ్ సతీ కావచ్చు, అన్టచబిలిటీ కావచ్చు, చైల్డ్ మ్యారేజ్ని అపోజ్ చేయడం కావచ్చు, సూపర్ స్టిషన్స్ని అపోజ్ చేయడం కావచ్చు, ఉమెన్స్ ఎడ్యుకేషన్, ఎంపవర్మెంట్, రైట్స్, అలానే ఫైటింగ్ అగైనెస్ట్ డౌరీ సిస్టమ్, కన్యాశుల్కము, జెండర్ డిస్క్రిమినేషన్, కాస్ట్ ఈక్వాలిటీ ఉండాలని చెప్పడం కావచ్చు, ఈ మోడర్న్ ఎడ్యుకేషన్ ప్రమోట్ చేయడం కావచ్చు, విడో రీమ్యారేజ్, ఇలా చెప్పుకుంటూ పోతే ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్, వీటన్నిటికీ కూడా బ్రహ్మ సమాజం పుట్టింది. మీరు ఈరోజు సొసైటీలో చూసే ఏ రిఫార్మ్ కూడా ఈరోజు ఇంతమంది మన సిస్టర్స్, మదర్స్ ఇక్కడ కూర్చున్నారు అంటే, మనతో పాటు ఇంత చక్కగా విధానం ఆల్మోస్ట్ ఈక్వల్ నెంబర్, అంతకంటే ఎక్కువ నెంబర్ ఉన్నారు అంటే అందరూ సుఖంగా ఉండాలి, అందరూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా, కష్టాలు లేకుండా ఉండాలి, అందరూ మంచినే చూడాలి, మేలుకరమైనటువంటి వాటిని చూడాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని రకాలైనటువంటి దుఃఖాలకు పెట్టి దూరంగా ఉండాలి. ఓం శాంతి శాంతి. ఇంకా ఏమన్నా ఉంటుంది? ఇలాంటి మంచి పనులు మీరు చేయాలి అంటే పరోపకారాయ ఫలంతి వృక్షాః, పరోపకారాయ వహంతి నద్యః, పరోపకారాయ దుహంతి గావః, పరోపకారమిదం శరీరం. ఈ మంచి పనులు ఏవైతే ఉన్నాయో, ఎలా అయితే చెట్లు ఏ రకమైనటువంటి సెల్ఫిష్నెస్ లేకుండా మీకు ఫలాన్ని ఇస్తున్నాయి, నదులు ప్రవహిస్తున్నాయి, ఆవులు పాలిస్తున్నాయి, అదేవిధంగా మనం మన స్వార్థం చూసుకోకుండా మంచి పనులు చేయాలి అని. ఇంకా ఏమన్నా ఉంటుంది? వసుదైవ కుటుంబకం ఏకం సద్విప్రం, వసుదైవ కుటుంబకం, మనమంతా కూడా ఒకే కుటుంబానికి చెందినటువంటి వాళ్ళము అనేటువంటి విషయాన్ని బ్రహ్మ సమాజం. అయితే ఇలా మంచి పనులు అండి, క్వశ్చన్ ఏమొస్తుందంటే బయట చాలామంది కూడా చేస్తారు కదా. అంటే బ్రహ్మ సమాజ్ అనేది ఒక సర్వీస్ ఆర్గనైజేషన్, సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్. బయట చాలామంది సోషల్ పనులు చేస్తున్నారు, సోషల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఎన్జిఓస్ ఉన్నాయి. మరి ఆ ఎన్జిఓస్కి బ్రహ్మ సమాజ్కి ఉన్నటువంటి తేడా ఏంటి? మరి 200 సంవత్సరాల నుంచి కొన్ని వేల లక్షల ఆర్గనైజేషన్స్ మటుకు భారతదేశంలో వచ్చినాయి మంచి పనులు చేయడానికి. బట్ 200 సంవత్సరాలైనా సరే ఒక ఆర్గనైజేషన్ ఈ రోజుకి మిగిలి ఉందంటే బయట చేసేటటువంటి మంచి పనులకి ఇక్కడ ఉన్నటువంటి మంచి పనులకి తేడా. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పెట్టారు. 2030 కల్లా ఈ మంచి పనులను అచీవ్ చేయాలని గోల్స్ పెట్టుకున్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి 160 దేశాలకు పైగా జనాలందరూ ఒక చోట కూడి యుఎన్ని వేదికగా చేసుకుని, ఐక్యరాజ్య సమితిని వేదికగా చేసుకుని ప్రపంచవ్యాప్తంగా మంచి పనులు చేయాలి అని కొన్ని గోల్స్ పెట్టుకున్నారు. 215లో గోల్స్ పెట్టుకున్నారు, 230లో కంప్లీట్ అవ్వాలి. వాటిల్లో సగం పైగా ఇప్పటికి కూడా కంప్లీట్ అవ్వాలి. ఎందుకు? కానీ 200 సంవత్సరాలు పెట్టుకున్నటువంటి చాలా మంచి పనులు బ్రహ్మ సమాజం పాడి పూర్తి చేసి ఇంకా కంటిన్యూ అవుతున్నాయి చక్కగా. అది ఎలా జరిగింది? ఎలా అంటే తేడా. ఈ తేడా అర్థమైతే మనం బయట ఉన్నటువంటి వాళ్ళకంటే కూడా మంచి పనులు ఇంకా అద్భుతంగా ఎలా చేస్తాము, మన యొక్క వైదిక ధర్మంలో మంచి పనులు ఎలా చేయడం చెప్పడం జరిగింది.
సనాతన ధర్మంలో మంచి పనులు చేయమని ఎలా చెప్పారు? ఈ డిఫరెన్స్ అనేది మనకు అర్థం కావాలి. ఓకే, ఇక్కడ మంచి పనులని బ్రహ్మ సమాజంలో వేదాలను అనుసరించి సదా విధిగా చేస్తారు. ఏంటి? మంచి పనులని బ్రహ్మ సమాజంలో దేని అనుసరించి చేస్తారు? వేదాన్ని అనుసరించి చేస్తారు. అది ఎప్పుడు చేస్తారు? ఎల్లప్పుడూ చేయడానికి ట్రై చేస్తారు. విధిగా అంటే అదేదో మంచి పని కాబట్టి హెల్ప్ చేస్తున్నానని కాకుండా ఇది మన రెస్పాన్సిబిలిటీ అనుకునే విధంగా నియమం తప్పకుండా ఇర్రెగ్యులర్ కాకుండా మనం చేసేటటువంటి మంచి పనులను వేదంలో ఏమన్నారు? యజ్ఞములు అన్నారు. వాటికి ఒక పేరు పెట్టిందండి. వేదం ఏమని పేరు పెట్టింది? మనం మంచి పని అంటాం, సత్కర్మ అంటాం, బట్ వేదం పెట్టినటువంటి పేరేంటి? యజ్ఞము అన్నారు. లేదా బ్రహ్మకర్మ అన్నారు. ఇంకొక పేరు ఏం పెట్టారు? బ్రహ్మకర్మ యజ్ఞం అన్నారు. ఈ యజ్ఞం అనే పదము వేదముల యందు కొన్ని వేల సార్లు వచ్చింది. ఒకసారి రెండు సార్లు కాదు, కొన్ని వేల సార్లు వచ్చింది. ఓకే, మీరు నేర్చుకున్నటువంటి 67 మంత్రాల్లో కూడా కనీసం 4-5 టైమ్స్ వచ్చింది. మీరు నేర్చుకున్నటువంటి 67 మంత్రాల్లో కూడా 4-5 టైమ్స్ వచ్చింది యజ్ఞం అనే పదం. ఓకే, బట్ అన్ఫార్చునేట్గా ఈ యజ్ఞం అనేటటువంటి పదం ఈ మంచి పని యొక్క వేదంలో చెప్పినటువంటి ఈ మంచి పని అనేటువంటి అర్థం తెలియకపోవడం వల్ల యజ్ఞం అనే పేరు విధంగానే సాధారణంగా యజ్ఞం అనగానే అనిపిస్తుంది ఒక హోమకుండము, ఒక అగ్నిహోత్రము, లేకపోతే కర్మకాండ, బలులు, లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి రిచువల్స్ అన్నీ కూడా మన మైండ్లో ఆలోచనలో కదులుతూ ఉంటాయి. బట్ అసలు యజ్ఞం అంటే ఇదేనా? వేదం ఏం చెప్తుంది? వేదములో వేదం ప్రకారం యజ్ఞము అంటే అత్యంత శ్రద్ధతో మనం మన పిల్లల్ని ఎంతైతే శ్రద్ధతో పెంచుతామో అంతకంటే శ్రద్ధతో ప్రతి ఒక్కళ్ళు కూడా విధిగా నియమం తప్పకుండా ఆచరించవలసిన మంచి పని ఏదైతే ఉందో దాని యజ్ఞము అన్నారు. అర్థమైందండి? అత్యంత శ్రద్ధతో మనం చేయవలసినటువంటి మంచి పనులనే యజ్ఞము అన్నారు. ఈ యజ్ఞము ఎన్ని రకాలు అంటే మంచి పనులని వేదము 5 రకాలుగా గ్రూప్ చేసింది. ఎన్ని రకాలుగా గ్రూప్ చేసింది? మనకి గుర్తుండడం కోసం గతించినటువంటి మహర్షులు ఎవరైతే ఉన్నారో, గొప్పనైనటువంటి వైదిక ఆచార్యులు ఎవరైతే, మిత్రుడు అంటే స్నేహితుడు. మీరు ఎప్పుడు పక్కవాడికి స్నేహితుడు అవుతాడు? మీరు పక్కవాడి మేలు కోరుకుంటే పక్కవాడికి మిత్రుడు అవుతారు. అదే విశ్వం మొత్తానికి మేలు కోరుకుంటే విశ్వం మొత్తానికి మిత్రులు అవుతారు. విశ్వామిత్రుడు అనేటటువంటిది ఒక పేరు కాదు, ఒక బిరుదు. సో ఇలాంటి వైదిక మహర్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పంచమహాయజ్ఞాన్ని 5 గ్రూప్స్గా మనకి గుర్తుండడం కోసం చేశారు. కాబట్టి పేరేంటి? సంస్కృతంలో 5 ఏమంటారు? పంచ. గొప్పనైనటువంటి యజ్ఞాలు కాబట్టి, గొప్పనైనటువంటి మంచి పనులు కాబట్టి వీటిని మహాన్. అర్థమైందా? గొప్పనైనటువంటి మంచి పనులు కాబట్టి వీటిని మహాన్. ఏంటి ఆ మంచి పనులు? మీరు ఆల్రెడీ తెలుసుకున్నారు. ఒకటి బ్రహ్మయజ్ఞము, దీని గురించి మనం లాస్ట్లో తెలుసుకున్నాము. దేవయజ్ఞము, వీటన్నిటి అర్థాలు తెలుస్తాయి మనకి. భూతయజ్ఞము, పితృయజ్ఞము, సామాజిక యజ్ఞము. ఏమేంటండి? బ్రహ్మయజ్ఞము, దేవయజ్ఞము, భూతయజ్ఞము, పితృయజ్ఞము, సామాజిక యజ్ఞం. అసలు దివ్యమైనది అంటే ఇన్వాల్యుబుల్. మీరు డబ్బులు ఇచ్చినా కొనుక్కోలేదు. మీరు డబ్బులు ఇచ్చినా సూర్యుడు కొనుక్కోగలుగుతారా? డబ్బులు ఇచ్చినా చంద్రుడిని కొనుక్కోగలుగుతారా? కొనుక్కోలేరు. డబ్బులు ఇచ్చినా మీరు మొక్కను కొనుక్కోవాలన్నా కష్టం. మీకు నీళ్ళని కూడా కొనుక్కోలేదు. అలాంటి పరిస్థితి మనది. డబ్బులు నా కొన్ని చోట్ల కొనుక్కోలేదు చాలా ఉంటాయి. అత్యంత దివ్యమైనటువంటిది పాడు కాకుండా మనం చూసుకోవాల్సింది ఏంటి? ప్రకృతి. ఇలాంటి ప్రకృతిని రక్షించుకునే బాధ్యత ఎవరి మీద ఉంది? మనలాంటి మనుషుల మీద ఉంది. ప్రకృతిని చెడగొడుతుంది ఎవరు? పులుల, సింహాల, ఎలుగుల, ఎలుకల, మనుషులు. సో చెడగొట్టేది మనం కాబట్టి బాగా చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరి మీద ఉంది? మన మీద ఉంది. కాబట్టి దేవయజ్ఞము అంటే ఏంటి? దేవతల్ని పూజించడం కాదు, మీ చుట్టూ ఉండేటువంటి ప్రకృతిని రక్షించడం. దేన్ని రక్షించడం? ప్రకృతిని రక్షించడం. రక్షించడం అంటే ఫస్ట్ పాడు కాకుండా చూడడం. మన ఇంట్లో జత పక్క వాళ్ళ ఇంట్లో వేయడం ఇలాంటివి కాదు. మనం జాగ్రత్తగా ప్రకృతిని రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద. ఇంకా ఉంది, సెకండ్ పార్ట్లో విందురు కానీ.